ఆప్షన్ తీసేస్తాడు వాడు. ఆ టైంకి అది పనిచేయదు. అట్లా ప్రోగ్రామ్ చేస్తాడు వాడు. ఒక ఎయిర్ కండిషన్ తీసుకుంటే అక్కడ ఆ చిప్ లో వాడు చేసేటువంటి ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందంటే ఇన్ని సంవత్సరాల వరకు వాడు టైం 10 ఇయర్స్ అంటాడు కానీ ఈ మధ్య కాలంలోనే దాని కాల పరిమితిని వాడే చంపేస్తాడు. సో ఇవి చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. సో మోసం అన్న పదాన్ని గుర్తు వస్తే ఈ మోసం అన్నది ఎనీవేర్ ఎక్కడైనా ఉంటుంది. మనం ఎంత అవేర్నెస్ గా ఉండామన్నది పాయింట్. మోసాన్ని ముందుగానే పసిగట్టి బయటకు రావడం ఇలాంటివన్నీ చేస్తుండాలి. సో క్రిప్టో కరెన్సీ 9 డెసిమల్స్ అన్నప్పుడు ఈ 9 డెసిమల్స్ లో చాలా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి సార్. అవన్నీ కూడా ఒక టోకెన్ నేను చూశాను, AWRT. అది కూడా 9 డెసిమల్స్ 2022లో లాంచ్ అయింది. ఇవాళ దాని ప్రైస్ ఎంత ఉందో తెలుసా సార్? 0.000001. 6 సున్నాల తర్వాత 7 సున్నాల తర్వాత 19. ఆల్మోస్ట్ ఆల్ అది క్లోజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్. సో అలాంటి స్థితికి వచ్చినప్పుడు మనం భయపడాలి. కొన్ని క్రిప్టో కరెన్సీలు చూశాను 9 డెసిమల్స్ 8 సున్నాల తర్వాత 1. ఆల్మోస్ట్ ఆల్ కొలాప్స్డ్ పొజిషన్. బిట్ కాయిన్ 8 డెసిమల్స్. ఇవన్నీ కూడా తీసుకోండి. ఇప్పుడు టాప్ కాయిన్స్ తీసుకుంటే BTC 8 డెసిమల్స్. నమస్తే సార్, నేను కొంచెం బయట ఉన్నాను, మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్, ఓకే. ఎథీరియం తీసుకోండి, XRP తీసుకోండి, సోలానా తీసుకోండి. టాప్ కాయిన్స్ కదా ఇవన్నీ. BNB కూడా టాప్ కాయిన్. ఇప్పుడు ఎథీరియం 18 డెసిబెల్స్, XRP 6 డెసిబెల్స్, సోలానా 9 డెసిబెల్స్, అడా తీసుకుంటే 6 డెసిబెల్స్ ఉంటుంది. అవాక్స్ అది కూడా పాపులర్ కాయిన్ 18 డెసిబెల్స్. అది ట్రంప్ కాయిన్ 9 డెసిబెల్స్. డెసిబెల్స్ అంటే ఒక టోకన్ లో ఒక పీవీసీ మెటా అనుకోండి. పీవీసీ మెటాలో ఒక డెసిమల్ అంటే 9 డెసిమల్స్. అంటే ఒక డెసిమల్ అంటే దాని స్మాలెస్ట్ వాల్యూ, స్మాలెస్ట్ యూనిట్ ఏదరా అంటే 0.008 సున్నాల తర్వాత 1 వస్తే అప్పటి వరకు ఆ టోకెన్ సర్వైవ్ అవుతుంది. అంతవరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. పీవీసీ మెటల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఒక విషయం జరిగింది. ఒక 4-5 డేస్ బ్యాక్ ఒక లీడర్, మన లీడర్ మనతోటి ఉంటారు ఆయన, చాలా పెద్ద మ్యాటర్ నాకు పోస్ట్ చేశారు. వాట్ అబౌట్ పీవీసీ మెటా ప్రజెంట్ సిచ్యువేషన్ అని. నేను అప్పుడు చాలా ఫీవర్, ఫుల్ కోల్డ్ ఎక్కువ చేస్తుంటే అసలు మొబైల్ స్క్రీన్ చూస్తూ ఉంటే కూడా నా కళ్ళలో నీళ్ళు వస్తుంది. చూడలేకపోతుంది. స్క్రీన్ అంత అనిపించింది. చూడలేకపోయాను, చదవలేకపోయాను. లెటర్స్ ఫాంట్ చాలా చిన్నగా ఉంటాయి కదా వాట్సాప్ లో. నేను నేను మాలోత్ రమేష్ సార్కి పోస్ట్ చేసినాను, సార్ దీన్ని ఒకసారి వెరిఫై చేయండి, వెరిఫై చేసి నాకు కాల్ బ్యాక్ చేయమని. సో సార్ బిజీగా ఉంటారేమో, సరే నాకు కాల్ బ్యాక్ రాలేదు. సో అలాంటి భయాందోళనలు ఉన్నటువంటి మెసేజ్లు కి భయపడాల్సినటువంటి పని లేదు. ఆ సార్ ఎవరైతే పోస్ట్ చేశారో నేను ఒకటే ఆన్సర్ సార్, మీరు పోస్ట్ చేశారు బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఇచ్చిన మెసేజ్ ని బట్టి నేను మాట్లాడతాను. మీరు ఆ మెసేజ్ ని బట్టి ఇందాక నేను చెప్పాను బైనాన్స్ అన్నది ఎంత పాపులర్, మరి అది ఎందుకు మోసాలకు పాల్పడింది. సో కొన్ని జరిగినప్పుడు కొన్ని గవర్నమెంట్ కూడా వాటిని ఎదుర్కొన్న దాన్ని నిలపడానికి, ఆపడానికి, దాన్ని అడ్డుకట్టు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని అధిగమిస్తాయి. ఇప్పుడు బైనాన్స్ ఈ మధ్య కాలంలోనే లాస్ట్ ఇయర్ అనుకుంటే 3 months మనకు వర్క్ అవ్వాల. 3 months వర్క్ కాల. బైనాన్స్ ఎవరికి కానీ లాగిన్ అవ్వాలి. ఎవరైతే లాగిన్ లో ఉన్నారో, ఎవరైతే అన్ఇన్స్టాల్ చేశారో వాళ్ళకి ఎవరికి లాగిన్ కాల. సో మళ్ళీ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ కి పెనాల్టీ కట్టి వచ్చారు. సో అట్లా ఏవైనా ఇబ్బందులు ఉంటే, లీగల్ గా ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా లీగల్ ఇష్యూస్ కూడా ఓవర్కమ్ చేసి ప్రాజెక్టులు నడిపించేటువంటి విధానాలు ఉన్నాయి. అది ఎక్స్చేంజ్ అయినా కావచ్చు, క్రిప్టో కరెన్సీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉన్నటువంటి ఆరోపణల్ని ఎదుర్కొని గవర్నమెంట్ తోటి మాట్లాడి
ఆ ఇష్యూస్ అన్నింటిని కూడా ఓవర్కమ్ చేసి తిరిగి ప్రాజెక్ట్ ని యథావిధిగా తీసుకుని వచ్చేటువంటి విధానాలు ఉన్నాయి. సో దానికోసం మనం అధైర్యపడి ఆందోళన పడి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్ నీ కళ్ళ ముందర ఎట్లుంది, నడుస్తుందో లేదా, రివార్డ్ ఇస్తా ఉందా లేదా, రివార్డులు విత్ డ్రాల్స్ విషయంలో ఇప్పుడు నాకు తెలిసి యూఎస్డిటి ఆర్ఓఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఆర్ఓఐలో యూఎస్డిటి డైలీ వైజ్ ఇచ్చేటువంటి కాన్సెప్ట్లు ఏవీ లేవు. ఎవరు యూఎస్డిటి ఇవ్వట్లా, అన్ని బ్యాన్ చేశాయి. విత్ డ్రావల్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ లాక్ అయిపోయాయి. ఏ క్రిప్టో ప్రాజెక్ట్ లాంచ్ అయినా ఆల్మోస్ట్ ఆల్ విత్ డ్రావల్స్ ఇవ్వట్లా. చాలా వరకు కొన్ని పూర్తిగా ఆపేసాయి, కొన్ని అడపదడప ఇస్తున్నాయి, అట్లా జరుగుతున్నాయి. సో పీవీసీ మెటా కూడా సేమ్ పొజిషన్ లో ఉంది. సో దానికి ఒక రీజన్ ఉంటుంది. సిస్టమ్ మనల్ని మోసం చేసి విత్ డ్రావల్స్ ఇవ్వకుండా ఆపేసి అట్లా ఉండదు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణం ఉంది కాబట్టి ఇప్పుడు పీవీసీ మెటా ఒకటే ఆపేసి మిగిలిన ఏదైతే క్రిప్టో ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ ఇస్తా ఉంటే పీవీసీ మెటా ఒకటి తప్పు, మనం ఒప్పుకోవచ్చు అది. సో ఏది తీసుకున్నా గానీ ఎవరిదో మైక్ అన్మ్యూట్ లో ఉంది. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీకు ఇప్పుడు మేము ఫస్ట్ లెవెల్ అనుకో, మా గురించి మీకు అవగాహన ఉంటది, మీ గురించి మాకు అవగాహన ఉంటది. అట్లానే ఈ డైరెక్షన్స్ ఎవరు ఇస్తున్నారు ఏంటి, వాళ్ళకి కంపెనీకి కూడా ఫస్ట్ లెవెల్ అనేది ఉంటదిగా. వాళ్ళు ఒక 100 మంది ఉంటారుగా, 80 లక్షల మంది అకౌంట్లలో ఉంటారు. 5,000 పీవీసీ మెటల్ ఫార్మింగ్ ఏం సార్, ఎవరు సార్ ఈ రోజున్న కండిషన్స్ లో చేయగలిగేది? ఏ విధంగా అంటే మన అసెట్స్ ని డబల్ చేయటానికి ఎక్కువ టైం డ్యూరేషన్ జరగాల, లేకపోతే వాళ్ళు ఇసుగుబుట్టి అమ్ముకోవాలా? అంటే వాడు కర్ర ఎరగకూడదు, పాము సాగకూడదు అన్నట్టుగా నడుస్తున్నాడు. కానీ అది ఏం సార్, అది వాడు ఆలోచించే అంటే సార్ ఇప్పుడు సీడ్ ఫండింగ్ కాకుండా ఫార్మింగ్ కూడా పెట్టాడు సార్. 5,000 పీవీసీ మెటా ఫార్మింగ్ చేయమన్నాడా? నేను సీడ్ ఫండింగ్ మాత్రం ఫార్మింగ్ మనం మామూలుగా. సార్ నేను మళ్ళీ మాట్లాడతా, షాప్ లో ఉన్నాను, కస్టమర్, నేను మళ్ళీ మాట్లాడతా. చూడండి. సో పాయింట్ మిస్ అయింది. అట్లా ఉన్నాయి. సో వాటికి అన్నట్టు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సిస్టమ్ లో ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్లుగా వాడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పడానికి లేదు. పీవీసీ మెటా సిస్టమ్ తనకి నచ్చిన విధంగా తను బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పడానికి కూడా లేదు. అది కొన్ని కారణాలు ఉండొచ్చు. మరి ఎట్లా దాని వాళ్ళ యొక్క ఎందుకు ఇప్పుడు ప్రాజెక్టు ఇట్లా కమ్యూనిటీలో నమ్మకాన్ని పోగొట్టుకునే విధంగా బిహేవియర్ ఉంటే, ప్రాజెక్ట్ యొక్క బిహేవియర్ ఉంటే ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు. అది సిస్టమ్ తెలీదా? సిస్టమ్ తెలుసు. ఇట్లా మన కండిషన్స్ పెడితే 5,000 పెడితే ఎవడు చేస్తాడని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ఏ వ్యాలెట్ లో ఎంతెంత క్రిప్టో కరెన్సీ, ఎంత స్వామింగ్ ఉంది, ఎంత సీడ్ ఫండింగ్ ఉంది, అన్ని కూడా వాళ్ళకి తెలుసు. ఈ ఎంత లో క్వాంటిటీ అంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి క్రిప్టో వ్యాలెట్స్ అన్ని కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ చేసుకోగలుగుతారా మనం ఇలాంటి కండిషన్ పెడితే అన్నది కూడా వాళ్ళు వాచ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆల్రెడీ టాప్ మోస్ట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వాళ్ళకి అడ్డు అదుపు పెట్టడానికి ఏమైనా అవకాశం ఇచ్చాడా? అక్కడ అవకాశం ఇస్తే మధ్యతరగతి వాళ్ళు ఏమి చేసుకున్నట్టు వాళ్ళు నలిగిపోతున్నారు. సో ఈ బ్యాలెన్సింగ్ రావట్లేదు. ఇది సిస్టమ్ ఇట్లా ప్లాన్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. సో సామాన్య ఒక ఈక్వల్ మెథడాలజీ ఉంటే ఒక చిన్న వాడికి పెద్ద లక్షాధికారి కూడా ఒకే లెవెల్లో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ 5,000 ఫార్మింగ్ అన్నది, 5,000 సీడ్ ఫండింగ్ అన్నది పెద్దవాళ్ళే చేయగలుగుతారు. 1,000 పీవీసీ మెటాలు, 10,000 పీవీసీ మెటాలతో సీడ్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళు 5,000 పీవీసీ మెటా వచ్చే వరకు ఆగాలి. లేదా వాడు బయ్యింగ్ ఆప్షన్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. కొని చేసుకోండి, తక్కువ రేట్లో ఉంది కదా కొనండి అనేసి అన్నట్లుగా ఉంది. సో బయింగ్ జరిగే విధంగా చూస్తున్నట్లుగా ఏదో ఒక రీజనే ఉంటుంది ఖచ్చితంగా. పీవీసీ మెటా సిస్టమ్ ఈ గేట్ 5,000 అన్ని మినిమం పెట్టిందంటే బయింగ్ జరగడానికి అవకాశం ఉంది. సో ఈ మనీ ఇండైరెక్ట్ గా చెప్తున్నట్లు కనిపిస్తుంది. సో అదొకటి నాకు అనిపిస్తుంది. చూద్దాం సార్. నేను ఏది జరిగినా కానీ ఒకటే నేను
వెయిట్ చేస్తా, పాజిటివ్ గానే ఉంటా. ఏం కాదు అన్న ధైర్యం ఉంది. కానీ అందరూ నాలాగా ఆలోచించలేరు, నాలాగా ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి కండిషన్స్ ఉంటాయి, ఎకనామిక్ కండిషన్స్ ఉంటాయి, ఒక అవసరాలు ఉంటాయి. ఆ వేరే విధంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. వాళ్ళకి ఇలాంటి జాప్యం అన్నది ఆశాజనకంగా ఉండదు. కానీ ఎవరు ఏం చేయలేం సార్. మీ బాధల్ని ఎవరు ఏ లీడర్ గాని తీసుకోలేం కదా, పంచుకోలేము. ఏం చేద్దాం చెప్పండి. సో మెయిన్ థింగ్, ఇంతకు మించి మనం ఎవరైనా ఇప్పుడు మన ఏ లీడర్ అయినా కానీ, ఈవెన్ టాప్ మోస్ట్ లీడర్లు, టాప్ మోస్ట్ ఇన్వెస్టర్ కానీ పీవీసీ మెటలో ఉన్న ఏ లీడర్ కూడా సిస్టమ్ యొక్క విధానాన్ని మార్చలేము. దాన్ని మనం ఫాలో అవడం తప్ప నేను దానికి వ్యతిరేకంగా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయగలను. 5,000 పెట్టింది, 4,000 చేస్తా, నా వల్ల కాదు, నా 5,000 లేదని నువ్వు చేయలేవు అంతే. ఇంకా అట్లా ఉంటుంది. ఇప్పుడు నేను 5,000 నేను పెట్టలేను, నేను 2,000 చేస్తానని నువ్వు చేయలేవు అంతే. నువ్వు 5,000 వచ్చేవరకు ఆగాలి, లేకుంటే కొనుక్కున్నా చేసుకో. ప్రజెంట్ సిచ్యువేషన్ అది. సో దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతారు, చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ నేను కూడా రెడీగా అవుతున్నా చేసుకోవడానికి. ఎందుకంటే నేను చేయాల్సిన పని ఉంది కాబట్టి ఆ పని నేను ఫినిష్ చేయాలా, ఎలాగైనా ఫినిష్ చేయాలా. ఫినిష్ చేసి నేను వెయిట్ చేసి కూర్చుంటా. సో అట్లా నాకు నాకు అట్లా అనిపించింది సార్. నేను అట్లా చేయాలనుకుంటున్నాను, నేను చేస్తున్నాను, నేను చేసి తీరుతా. సో అది నాది. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానంలో ఉంది. ఒక్కొక్కరు డైలీ వైజ్ నాకు ప్రాఫిట్ ఉండాలా, అది ప్రాఫిట్ ఇక్కడ లేదు. ఇప్పుడు పీవీసీ మాత్రం లేదు. నాకు ప్రతిరోజు నాకు ఇన్వెస్ట్మెంట్ కనిపించాలా, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి నాకు నేను క్యాష్ చేసుకోవాలా, ఇన్కాష్ చేసుకోవాలంటే లేదు అది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు అందరూ సిస్టమ్ లో నుంచి దూరం అయిపోయారు. సో నవేడేస్ పీవీసీ మెటల్ ఉన్న ఆప్షన్స్ ని నువ్వు నేను గాని ఏ లీడర్ అయినా గాని సార్, నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది. ఓకే. ఇక్కడ ఒక పాయింట్ అని చెప్పాను కదా, ఇంత 4 years వరకు మీరు కష్టమును నష్టానికి ఓపికతో కాపాడుకున్న అసెట్ ని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పోగొట్టుకోవద్దు దయచేసి. ఎట్టి పరిస్థితుల్లో కానీ మీ దగ్గర ఉన్న 1,00,000, 10,000, 20,000, 30,000, 2,00,000 పీవీసీ మెటాన్ని పోగొట్టుకోవద్దండి. కాపాడుకోండి, మీ వ్యాలెట్ ని కాపాడుకోండి, 12 పదాలని కాపాడుకొని సురక్షితంగా కొంతకాలం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఫార్మింగ్ చేయొద్దు, టోకన్ చేయండి. ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే, బిలీవ్నెస్ లేకపోతే, ఇది ఏమవుతుందో, ఎటు పోతుందో, ఎటు వస్తుందో అని నీకు నమ్మకం, ఒక భావన నీకుంటే నువ్వేం చేయకు. కాకపోతే ఈ అసెట్ ని అయితే కాపాడుకో. నీ దగ్గర ఉన్న అసెట్ ని అయితే అట్లే భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేయి. భద్రపరచుకోవడం అంటే నీ వ్యాలెట్ ని సేఫ్ గా ఉంచుకోవడం చాలా మంది అవసరం. 12 పదాలని, నీ మొబైల్ ని, నీ యొక్క వ్యాలెట్ అన్నింటిని కూడా నువ్వు భద్రపరచుకొని కాపాడుకోవడం చాలా అవసరం. అది 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 మాత్రం ఖచ్చితంగా చేయండి. రిమైనింగ్ నీకు కాన్ఫిడెన్స్ లేదు కదా, నువ్వు కొనొద్దు, నువ్వు ఫార్మింగ్ చేయొద్దు, నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేయొద్దు, నువ్వు సీడ్ ఫండింగ్ కూడా చేయొద్దు. బట్ కమింగ్ డేస్ లో వచ్చేటువంటి మార్పులు, నెక్స్ట్ తెలిసి జూలై తర్వాత వచ్చేటువంటి మార్పులు, ఈ ఇండియాలో మన భారతదేశంలో స్టేబుల్ కాయిన్ తీసుకొచ్చిన తర్వాత, ఆ స్టేబుల్ కాయిన్ లో తీసుకొచ్చే విధానం కూడా జరుగుతుంది. కాబట్టి అది తీసుకొచ్చిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఎలా ఉంటాయి, పీవీసీ మెటా తోటి ఎట్లాంటి మనకి ఆ కంబైనింగ్, బాండింగ్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. చూసి సిస్టమ్ ఇంకేదైనా మార్పులు తీసుకుని వస్తుందో చూద్దాం. దానికి తగిన విధంగా మనకి నచ్చితేనే మనం చేస్తాం సార్, నచ్చితేనే చేస్తాం. నచ్చకపోతే మనం చేయలేము, ఏ పని చేయలేము. నచ్చిన పని అయితే చేస్తాం. సో అది చూద్దాము. సో మీకు నచ్చలేదు, మీ వల్ల మీకు అసలు ఈ ఒరవడి, ఈ పీవీసీ మెటా సిస్టమ్ అవలంబించేటువంటి విధానం నచ్చలేదు, కామ్గా ఉండిపోవడం మంచిది. కామ్గా ఉండిపోయి ఉన్నటువంటి అసెట్ ని కాపాడుకోండి. మీరు ఇంతవరకు చేసుకున్నటువంటి టైం ఇన్వెస్ట్మెంట్ ని వృధా పోకూడదు. మీతో ఇన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు మనం అందరూ కలిసి జర్నీ చేసినాం. పీవీసీ మెటా లాంచ్ అయినప్పటి నుంచి ఏ లీడర్ కానీ
బయట మీటింగ్ లో మీటింగ్ లో లేనటువంటి వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, పీవీసీ మెట్ అసెట్ అయితే దయచేసి వ్యాలెట్ లో ఉంచండి. మీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు సిస్టమ్ ఇప్పటి వరకు ఏదైనా ఆర్ఓఐ కాన్సెప్ట్ లో ఏదైనా వర్క్ జరుగుతా ఉంది, ఏదో అంతో కొంత కమ్యూనికేట్ అవుతూ వ్యాలెట్ లో వర్క్ జరుగుతుంది. సెల్లింగ్ అయినా కానివ్వండి, వర్క్ అది కూడా కౌంటే, అది బయింగ్ అయినా కూడా కౌంటే. క్రిప్టోలో ట్రాన్సాక్షన్స్ ఇస్ కౌంటింగ్ సార్. ఎక్కడైనా ఏదైనా అది సెల్లింగ్ ట్రాన్సాక్షన్ అయినా కానివ్వండి, బయింగ్ ట్రాన్సాక్షన్ అయినా కానీ క్రిప్టోలో అది ఒక వాల్యూమ్ కింద కౌంట్ అవుతుంది. అది జరుగుతా ఉంది, సెల్లింగ్ అయినా జరుగుతా ఉంది, లేకపోతే బయింగ్ అయినా జరుగుతా ఉంది. యాక్టివిటీ లోపల ఇన్నర్ యాక్టివిటీ ఫార్మింగ్ కానీ సీడ్ ఫండింగ్ కానీ జరుగుతా ఉంది అంటే ఒక పీవీసీ మెటల్లో జరుగుతా ఉంది. నేను ఓవరాల్ గా టాప్ మోస్ట్ కరెన్సీలతో కంపేర్ చేయట్లా. పీవీసీ మెటల్ ఆ లెవెల్లో ఆ రేంజ్ లో ఆర్ఓఐ కాన్సెప్ట్ తీసుకుంటే అంతో ఎంతో వర్క్ ప్యాటర్న్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ వచ్చి పీవీసీ మెటల్. కొన్ని పూర్తిగా విత్డ్రాల్స్ అన్ని ఆపేసాయి, పూర్తిగా యాక్టివిటీస్ కూడా ఆపేసినాయి. దిగ్భ్రాంతికి గురైపోతున్నారు ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వాళ్ళు. అసెట్ ఉంది కానీ చూసుకోవడానికి కానీ ఏం లేదు. ఇక్కడైతే ప్రతిరోజు నీకు ఆ వర్క్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది కంటిన్యూస్ గా. రివార్డ్ పరంగా కానీ నీకు ఏదైనా నువ్వు సీడ్ ఫండింగ్ చేస్తే సీడ్ ఫండింగ్ అవ్వడం, ఫార్మింగ్ చేస్తే ఫార్మింగ్ అవ్వడం, సెల్లింగ్ పెడితే సెల్లింగ్ అవ్వడం, విత్డ్రావల్ పెడితే విత్డ్రావల్ అవ్వడం, యాక్సెప్ట్ చేసే విత్డ్రావల్ అయితే ఇస్తున్నాడు, బట్ టైం గ్యాప్ అనేది జరుగుతుంది. సో యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో ఎట్లా రికార్డ్ అనేది క్రిప్టో రికార్డ్ అనేది మెయింటైన్ అవుతుంది, వాల్యూమ్. ఇది మామూలుగా జనరల్ గా క్రికెట్ లో చూస్తారు కదా, వాడు ఎన్ని బాల్ వదిలేసినా కూడా రికార్డే, ఎన్ని బాల్ క్యాచ్ పట్టిన రికార్డే, ఎన్ని డెకౌట్లు అయిన రికార్డే, ఎన్ని సిక్స్ కొట్టిన రికార్డే, ఎన్ని ఫోర్లు కొట్టిన రికార్డు. సో అట్లా, సో ఆ రకంగా ఉంటది. దయచేసి నాది సార్, నా ఒపీనియన్ అది, నేను అట్లా చేయడానికి ఉన్నాను. సో ఎవరికి కూడా, చాలా మంది కూడా క్రిప్టో కరెన్సీ పీవీసీ మెట అవలంబిస్తున్నటువంటి విధానం చేదు అనుభవాన్ని మిగిలిస్తా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే తను ఏం అసలు ఆలోచిస్తున్నాడో మనకు తెలియట్లేదు, గోప్యంగానే చేస్తున్నాడు. నేను ఇలా పుట్ ఆఫ్ చేస్తున్నాను నా ప్రాజెక్ట్ ని, నేను ఇట్లా చేయబోతున్నాను అని రివీల్ చేయట్లేదు. బయటకి ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ విధానంగా బయట ప్రపంచానికి ప్రాజెక్ట్ గురించి తెలియజేయడానికి సిస్టమ్ ముందుకు రావట్లేదు. అడ్వర్టైజ్మెంట్ జరగట్లేదు. సో ఉన్న కమ్యూనిటీతోనే మనతోటే మన ఈ 2 లక్షల వ్యాలెట్లు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాలెట్లతోటే బిజినెస్ కాదు కదా. సో ప్రాజెక్ట్ అనేది గ్రో అప్ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, ఎస్టాబ్లిష్ అవుతూ ఉండాలి. అది ఆ విధానం పీవీసీ మెటల్లో మనకు కనబడలేదు. నేను అనుకున్నాను, ఇప్పుడు కూడా నేను వెయిట్ చేస్తా, మంచి అప్డేట్ వస్తుంది. మంచి అప్డేట్ అంటే డెవలప్మెంట్ లో ఒక టర్నింగ్ పాయింట్ అన్నట్టు అప్డేట్ వస్తుంది అన్న ఒక భావన నాకు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు టోటల్ గా క్రిప్టో మార్కెటే అస్సలు బాలేదు సార్. ఇందులో పీవీసీ మెట 4 years ఆఫ్ లాంచ్ అయిన పీవీసీ మెట ఇంకా అగమ్య గోచరంగా ఉంటుంది ఆ విధానంలో తీసుకుంటే. సో ఎక్కడ $1,25,000, ఎక్కడ $70,000. సో అలాంటి సిచ్యువేషన్ బిట్ కాయిన్ కి ఉన్నప్పుడు పీవీసీ మెటకి, సులానాకి, ఇలాంటి ఈ ఆల్ట్ కాయిన్స్ కి అది చాలా ఈజీగా డ్రాప్ అవుతాయి, కొలాప్స్ అయిపోతాయి. తిరిగి లేవనెత్తబడడం అన్నది ప్రాజెక్ట్ యొక్క దమ్మున్నట్టు ప్రాజెక్ట్ యొక్క నడుస్తుంది. దమ్మున్న ప్రాజెక్ట్ నడుస్తుంది, తిరిగి లేస్తుంది. సో వాళ్ళకు ఉన్నటువంటి 2.45 lakh వ్యాలెట్ పర్సన్స్ కాదు కదా, అది వ్యాలెట్ అన్నప్పుడు ఈ వ్యాలెట్ లో 2.45 lakh వ్యాలెట్ లో టోటల్ గా 100% వర్క్ యాక్టివిటీ జరగట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన టీంలో తీసుకుంటే రాజేష్ గారు, నేను, మన గ్రంథి శ్రీనివాసరావు గారు, కొంతమంది లీడర్స్ పేర్లు చాలా ఎవరైతే యాక్టివిటీ చేస్తున్నారో ఏం వచ్చినా కానీ వాళ్ళు యాక్టివిటీ చేయడానికి ముందున్నారు. సో అలా ఈ 2 లక్షల వ్యాలెట్ లో ఎన్ని వ్యాలెట్ లో వర్క్ జరుగుతా ఉంది, ఎన్ని వ్యాలెట్ లో యాక్టివిటీ జరుగుతుంది అన్నది ఎవరు చెప్పలేదు. చూడొచ్చు, దాన్ని కూడా అంత డీప్ గా తెలియదు, సిస్టమ్ కి తెలుస్తుంది ఆ విషయాలన్నీ. ఇది అంతా కూడా ఒక టెక్నాలజీ సార్. ఒక జనరల్ పాయింట్ చెప్తాను, టెక్నాలజీకి పైన బేస్డ్ అయినటువంటి కరెన్సీ ఇది క్రిప్టో కరెన్సీ అనేది.
టెక్నాలజీ అంటేనే హ్యూమన్ మేడ్ సార్. ఇది ఎవరు భగవంతుడు లేకుంటే ఏలియన్స్ వచ్చి తయారు చేసి ఇచ్చినటువంటి టెక్నాలజీ కాదు ఇది. ఈ మనిషి చేసినటువంటి టెక్నాలజీనే. ఏదైనా తీసుకోండి, ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ అని కానీ ఏది తీసుకున్నా కానీ మనిషి చేసిందే ఇది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనిషి చేసినటువంటి టెక్నాలజీనే. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా మనిషి చేసిందే, ఎవరో బయట వచ్చి చేసిన వాళ్ళు కాదు, గ్రహాంతరవాసులు ఎవరు వచ్చి చేయలేదు. సో ఈ టెక్నాలజీ ఎక్కువ నాకు అనిపిస్తుంది, నేను జనరల్ పాయింట్ మాట్లాడుతున్నాను, నాకేమేమి అనిపిస్తుంది అంటే విపరీతమైనటువంటి టెక్నాలజీ పెరిగిపోయి, టెక్నాలజీ అంటే ఇప్పుడు సూపర్ కంప్యూటర్స్ అనేది టాప్ మోస్ట్ హై అండ్ ఫాస్టెస్ట్ కంప్యూటరైజింగ్ ఏదంటే సూపర్ కంప్యూటర్స్ ప్రపంచంలో. దాని తలదైనటువంటి కంప్యూటర్ టెక్నాలజీ వచ్చేసింది, క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటరైజేషన్ అనేసి. అది డెవలప్మెంట్. క్వాంటమ్ ఫిజిక్స్ దాని యొక్క విధానమే వేరు. నాకు తెలిసి ఒక 100 సూపర్ కంప్యూటర్స్ కలిస్తే ఒక క్వాంటమ్ కంప్యూటర్, అంత పవర్ఫుల్ కంప్యూటర్ తయారవుతుంది. అంత టెక్నాలజీ, ఇంత టెక్నాలజీ ఎందుకు నాకు తెలిసి ఇప్పుడు చూడండి, క్రిప్టో కరెన్సీ ఒక టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ పై నడుస్తూ ఉంది. నాకు ఇక్కడ ఒక గుర్తొస్తుంది, ఈ టెక్నాలజీ అంతా కూడా ఏమవుతుందో లాస్ట్ కి, మనం పూర్వకాలంలో ఎలాగా వస్తు మార్పిడి చేసుకుంటూ మనం జీవన క్రమం గడిపామో సేమ్ అలాంటి విధానమే వస్తుందని నా భావన. మీరు ఎంతవరకు ఆలోచిస్తారో, ఎంతవరకు మీరు రైట్ అంటారో చూడండి పాయింట్. ఈ టెక్నాలజీ అంతా కూడా ఒక రోజు కొలాప్స్ అయిపోతుంది సార్. నేను చెప్తున్నా 50, 60, 100 ఇయర్స్ తర్వాత నేను మాట్లాడేది, నా భావన, నా ఆలోచన మేము ముందర పెడుతున్నా. ఇది కోడింగ్ జరుగుతా ఉంది, దీని కోడింగ్ చేసి దాన్ని డీకోడింగ్ చేయగలిగితే మానవుడు కంట్రోల్లో ఉంటుంది. ఆ టెక్నాలజీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని డీకోడ్ చేసే స్థితిలో మనిషి లేనప్పుడు అక్కడ ప్రపంచ వినాశనం జరుగుతుంది 100%. ఆ టెక్నాలజీ మనిషి నాశనానికి పునాది. విపరీతమైన టెక్నాలజీ పెరగడం అనేది కూడా అది ఒక రకంగా ప్రపంచ వినాశానికి దారితీస్తుంది. ఇట్లాంటి ఎందుకంటున్నానంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్, ఇది విపరీతంగా డెవలప్ అయినప్పుడు ఈ ప్రైవసీ ఉండదు. ఎవరిది దగ్గర ప్రైవసీ ఉండదు. ఎందుకంటే నీ మొబైల్ క్వాంటమ్ కంప్యూటర్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నీ మొబైల్లో పాస్వర్డ్ అన్ని పూర్తిగా లాక్ చేసి అక్కడ పెడితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నీ పాస్వర్డ్స్ అన్ని కూడా రివీల్ చేయగలుగుతుంది. అంత ఫాస్ట్ గా అది లెక్క కడుతుంది. నీ ఫోన్ మొబైల్ సాఫ్ట్వేర్ దాంట్లో ఉన్నటువంటి అన్ని కూడా. సో అవన్నీ ప్రైవసీ లేదు, ఉండదు. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇది ఎంతవరకు సర్వైవ్ అవుతుంది అన్నది కూడా నేను అనుకుంటున్నా. ఒక 100 ఇయర్స్ తర్వాత ఇది ఎట్లాంటి మార్పులు తీసుకొని వస్తుందో, లేకపోతే ఈ మధ్య కాలంలో ఎలా మార్పులు వస్తాయా. సో సేఫెస్ట్ థింగ్ ఇవన్నీ పోయి లాస్ట్ చివరికి మనిషి వస్తు మార్పిడికే వస్తాడు, ఇవన్నీ పోతాయి అన్నదే నా భావన, నా ఆలోచన. నాకు అట్లా అనిపిస్తుంది నేను ఆలోచించినప్పుడు. ఎందుకు ఇంత విపరీతమైన ధోరణిలో టెక్నాలజీ పెరిగిపోతుంది ఇక్కడ, దేనికోసం ప్రయాసపడుతున్నాడు మనిషి అన్నప్పుడు చివరికి మిగిలేది చూస్తే శూన్యం, ఏం ఉండదు. ఆడ బూడిదే మిగులుతుంది, ఒరిగేది ఏం ఉండదు. మనిషికి మధ్య ఏం ఒరిగేదేం ఉండదు. ఇది చాలా చెప్పినా కూడా నాకు ఈ టైం కూడా సరిపోదు, అంత విశదీకరించి చెప్పాల్సి ఉంటుంది దీన్ని. సో అలాంటి ఈ విధానంలో మనిషి ఇప్పుడు విపరీతంగా పరిగెడుతున్నాడు. ఈ పరిగెత్తడం అనేది ఎక్కడొక చోట బోల్తా పడి తిరిగి ఎంతవరకైతే పరిగెత్తి వెళ్ళాడు అక్కడి నుంచి తిరిగి ఒక్కసారిగా బోల్తా పడతాడు అన్నది నా భావన సార్. సో మొదటి మెట్టికి తిరిగి వస్తాడు మనిషి అన్నది నా భావన. ఆ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయినప్పుడు నీ యొక్క బ్యాంక్ అకౌంట్స్, నీ బ్యాంక్ ఖాతాలు ఇవన్నీ కూడా, ఈ స్విస్ బ్యాంకులు ఇవన్నీ కూడా ప్రైవసీ ఉండదు ఎవరికి కూడా అని నేను ఆలోచిస్తా ఉంటే నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను అదే మీ ముందు చెప్తున్నాను. సో ఓవర్ కాన్ఫిడెన్స్ తో మనిషి వెళ్ళిపోతున్నాడేమో అన్నది నాకు అనిపిస్తుంది. సో కమింగ్ టు ది పీవీసీ మీటర్ సార్, ఇంకా ఏదైనా మీరు ఇప్పుడున్నటువంటి మార్పులు ఏదైనా ఉంటే మీరు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి, డిస్కషన్ పెట్టండి, నాకు తెలిసిన విషయాలు నేను మాట్లాడతాను. ఈ 9 డెసిమల్స్ లో ఉన్నటువంటి కాయిన్స్ కూడా నేను చూశాను సార్. ఫస్ట్ చెప్పాను AWRT బోర్చ్ అని ఒక కాయిన్ ఉంది, అది కూడా 9 డెసిమల్స్. క్యూబ్డ్
కాయిన్ ఒకటి ఉంది, జీబక్స్ కాయిన్ ఒకటి ఉంది, ఎంఈడిఏ మేడా కూడా కాయిన్ కూడా 9 డెసిబెల్స్ ఉంది. అవన్నీ కూడా కొత్తగా నిన్న లాంచ్ అయిన కాయిన్స్ కూడా 9 డెసిబెల్స్ తో ఉన్నాయి. సో డెసిమల్స్ ప్రకారం తీసుకున్నప్పుడు పీవీసీ మెటాకి ఎటువంటి డోకా లేదు. మీరు మనం ఆధారపడాల్సినటువంటి అవసరమే లేదు. సో 73, 75, 80 పైన 80 పైసా పైన నడుస్తున్నటువంటి క్రిప్టో కరెన్సీ ఒక్కదాటిగా 40 పైసలకి 42 పైసలకు వచ్చిందంటే దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన అంశం ఏం లేదు. ఎందుకంటే $97-98 దగ్గర ట్రేడ్ అవుతున్నటువంటి బిట్ కాయిన్ కూడా ఇవాళ 70కి వెళ్ళిపోయింది. సో మదర్ కాయిన్ డ్రాప్ అయినప్పుడు ఆటోమేటిక్ దాన్ని 100 లో ఉన్నటువంటి ఆల్ట్ కాయిన్స్, మీమ్ కాయిన్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ కి వెళ్తాయి సార్. సిస్టమ్ అవలంబించేటువంటి తీరుతెన్నుల విధానంగా తీసుకుంటే కొంతమందికి ప్రయోజనకరంగా చేసుకునే విధంగా అనిపిస్తుంది. చాలా మంది చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే విధంగా ఉంది. అందరూ చేయలేరు. 5000 పీవీసీ మెటా అంటే కొనే చేయాలా, విత్డ్రావల్స్ రివార్డ్ లో వచ్చి రివార్డ్ తిరిగి 5000 నేను రివార్డ్ చేసుకుంటానంటే నువ్వు 3-4 సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది 5000 పీవీసీ మెటా రావడానికి. ఒక మధ్యస్థంగా వేలటి ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వాళ్ళకి. లేదు, నువ్వు 5000 పీవీసీ మెటా కొనడం అన్నది చాలా సింపుల్. ఇప్పుడు 5000 పీవీసీ మెటా కొనడం అన్నది చేసుకునే విధంగా మీరు వెళ్ళొచ్చు. సో బయింగ్ చేయాలా, పీవీసీ మెటా బై జరగాల అనే ఉద్దేశంతోనే ఇది కూడా కొద్ది రోజులే ఉంటుంది సార్. కొద్ది రోజులే ఉంటుంది. తర్వాత తిరిగి వేరే ఆప్షన్ తీసుకుని వచ్చే అవకాశం. ఇప్పటి వరకు మనం ఎదురు చూస్తున్నది ఎర్లీ బర్డ్ ఎలా తీసుకొస్తాడు అన్నది ఎదురు చూస్తాము. అది రాకుండా ఇట్లా తీసుకొచ్చాడు. సో ఎర్లీ బర్డ్ ఏమైందా, దాన్ని క్లోజ్ చేస్తున్నాడా లేదా, ఎర్లీ బర్డ్ అవ్వట్లేదు, ఎర్లీ బర్డ్ చేసే విధానం మారుస్తాను, నేను రివార్డ్ కూడా పెంచుతాను, రివార్డ్ లో కూడా మార్పు వస్తుందని చెప్పాడు రీసెంట్ గానే. సో అప్డేట్ వచ్చిన తర్వాత వస్తుంది అనుకున్నాం. 2 కొత్త వేలట్లు వేయాలనుకున్నాం. అది దాని గురించి కన్క్లూజన్ అయితే ఇవ్వలేదు. సో మెయిన్ గా అప్డేట్ అయితే పూర్తిగా అప్డేట్ అయితే రాలేదు. ఇది అప్డేటే కాదు, అసలు ఒక చిన్న చేంజ్ తీసుకొచ్చాడు అంతే. అదే నేను చెప్పేది ఒకటే సార్, ఏది జరిగినా ఏం జరిగినా కానీ మీరు పీవీసీ మెటాలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి మీకు అనుకూలంగా లేదు, మీరు చేయబుద్ధి కాలేదు, బిజినెస్ చేయబుద్ధి కాలేదు, చేయబుద్ధి కాలినప్పుడు కొంత వచ్చేటువంటి మార్పులు ఎట్లా వస్తాయని కొంచెం పరీక్షించండి, వెయిట్ చేయండి. మీకు నచ్చితే నెక్స్ట్ వచ్చేటువంటి కమింగ్ మార్పులు ఏదైనా వస్తే ఆ మార్పులకు అనుగుణంగా వెళ్ళడమా, జర్నీ చేయడమా అన్నది చూడండి. లేదంటే ఉన్నటువంటి అసెట్ ను మాత్రం కాపాడుకోండి. సిస్టమ్ లో వచ్చేటువంటి మార్పులకు ఎవరు రెడీ అవుతారు, ఏ మార్పు వచ్చినా ఎవరు రెడీ అవుతారంటే సిస్టమ్ పైన కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేంజ్ వచ్చినా కానీ వాళ్ళు రెడీ చేసుకోవడానికి ముందుకు వెళ్తా ఉంటారు లాపరు. బట్ ఒక బ్లైండ్ స్పాట్ ఉంటుంది ఇంట్లో. బ్లైండ్ స్పాట్ ఏంటంటే ఎవరు యాక్టివిటీ చేయకపోతే బ్యాన్ చేసేద్దాం, ఎవరు చేయొద్దు, అప్పుడు మన దారికి వస్తాడు అన్నది ఒక 50-50 ఛాన్స్ ఉంటుంది సార్. అది ఎందుకంటే ఆ బ్లైండ్ స్పాట్ అని ఎందుకన్నానంటే, ఒకవేళ యాక్టివిటీ పూర్తిగా జరగకపోతే కమ్యూనిటీలో 0 రెస్పాన్స్ ఉంటే సిస్టమ్ కూడా ఏం చేయలేదు. 0 రెస్పాన్స్ అయినప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోతుంది, ప్రాజెక్ట్ టోటల్ గా కొలాప్స్ అయిపోతుంది, డౌన్ అయిపోతుంది. టోటల్ కమ్యూనిటీ 2,40,000 అన్నది అంతవరకు అది డౌన్ అయిపోతూ కొద్ది రోజులకి కొన్ని నెలలకి అది కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం. ఇది పీవీసీ మెటా అన్నది మన చేతుల్లో ఉన్నటువంటి పవర్. ఇది మన చేతుల్లోనే పవర్ పెట్టింది కాబట్టి ఇది మనమే డెవలప్ చేసుకోవాలి. ఇది కీ పాయింట్ సార్. పీవీసీ మెటాలో ఈ ప్రాజెక్ట్ లో కమ్యూనిటీ బేస్డ్ కాయిన్ ఉన్నప్పుడు ఆ కమ్యూనిటీ దీన్ని డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకునే విధంగా ఆ అంశాలని డెవలప్ చేసుకునే విధంగా రోడ్స్ మ్యాప్ ని తీసుకురావాల్సిన బాధ్యత సిస్టమ్ది. దీంట్లో ఏ రకంగా మార్పులు లేదు. సిస్టమ్ ఎంకరేజ్ చేస్తే, సిస్టమ్ పుష్ చేస్తే కమ్యూనిటీ ముందుకెళ్ళడానికి రెడీగా ఉంది. సిస్టమ్ తీసుకున్నటువంటి నిర్ణయాల పైన పాజిటివ్ నిర్ణయాలు నేను అనను,
ఎందుకు ఇలా నిర్ణయాలు తీసుకోలేకపోతుంది, చక్కగా ముందుకు వెళ్ళలేకపోతుంది, డెవలప్మెంట్ దిశగా ఎందుకు వెళ్ళలేకపోతుంది అన్నది దేవుడికి తెలియాలి సార్. మనం గెస్ చేయలేం. అది వాళ్ళు చాలా కాన్ఫిడెన్షియల్ గా చేస్తున్నారు వాళ్ళు ప్రాజెక్ట్ ని. పీవీసీ మెటాలో సిస్టమ్ కమ్యూనిటీ కానున్నప్పుడు కమ్యూనిటీని పరిగెత్తించే దిశగా పీవీసీ మెటా సిస్టమ్ ముందుకు రావాలి. సిస్టమ్ ముందుకు వచ్చి కమ్యూనిటీని కదిలించగలిగేటువంటి విధానాలు తీసుకొని వస్తే 100 అడుగులు వేసే ఒక అడుగు వేసేవాడు వాడు 100 అడుగులు వేస్తాడు. సో ఆ విధానం మనం చాలాసార్లు మనం చూసాం. మన కమ్యూనిటీయే చాలా ముందుకెళ్ళి పోటీ పడి చేసుకున్నాం మనం. ఒక అప్డేట్ వచ్చినప్పుడు ఆ అప్డేట్ నచ్చి మనము చాలా కమ్యూనిటీ అందరూ కూడా రియాక్ట్ అయ్యాం. అందరూ కూడా రియాక్ట్ అయ్యి మనం చేసుకున్న రోజులు కూడా నేను చూశాను సార్, ఉన్నాయి. సో అలాంటి విధానాలు తీసుకురావాలి సిస్టమ్. తీసుకొని వస్తే ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతారు. సామాన్యుడు కూడా సంతోషంతో ఉంటాడు. పెట్టుబడి ఆల్రెడీ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వాడు కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. అరే పనిచేస్తుందిరా బాబు, సిస్టమ్ నాకు పనిచేస్తుంది, సిస్టమ్ మనం నమ్మొచ్చు అన్న భావనలోకి వస్తాడు. ఏదైనా చేయడానికి ముందుకు వస్తాడు. సో ఆ విధానము ఎంతసేపు నువ్వు నడువు, నువ్వు చెయ్యి, నువ్వు కొను, నువ్వు ఫార్మింగ్ చేయి, నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేయి, లేకపోతే నువ్వు సీడ్ ఫండింగ్ చేయి అంటే చేయరు. ఆ భరోసాని తీసుకురావాలి. అరే ఇది చేస్తే నాకు ఇది వస్తుంది, ఇది నేను చేసుకోగలుగుతాను, ఇది తీసుకోగలుగుతాను, ఒక అడుగు నేను ముందుకేస్తే దాన్ని చేరుకోగలుగుతానన్న భావన సిస్టమే తీసుకురావాలి సార్. సిస్టమ్ తీసుకొని వస్తే మనం ముందుకెళ్తాం. సో ఫైనల్ గా ఇంకా 6 minutes టైం ఉంది సార్. మీరు ఎవరైనా జాయిన్ అవ్వండి. సార్ నమస్తే అండి. రాజేష్ సార్ నమస్తే. నా పేరు రామశేషు అండి. రామశేష్ సార్ నమస్తే సార్. సార్ ఇది ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఉందండి పీవీసీ మెటా? రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ నాకు ఐడియా లేదు సార్. ఎవరన్నా సీనియర్ పర్సన్ అడిగి కనుక్కోవాలి. అంటే చిన్న డౌట్ వచ్చింది ఇప్పుడు నాకు. అంటే నాకు దీని గురించి పెద్దగా తర్వాత ఈ మీటింగ్స్ లో వచ్చి తెలుసుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఎక్కడో మన 2,50,000 మంది ఈ ఒడిశా, తమిళనాడు, ఆంధ్ర చుట్టూనే తిరుగుతున్నాయి. ఇంకా వరల్డ్ వైజ్ ఏమి కాకపోతే ఇప్పుడు మెటావర్స్ అనేది మీరు చెప్పింది మెటావర్స్ గురించి చెప్తూ వచ్చాడు. కానీ ఇదివరకు చెప్పినప్పుడు అంటే ఏంటి, వరల్డ్ ప్రాజెక్ట్ అది, వరల్డ్ వైజ్. వాళ్ళ దగ్గర 150 కోట్లు అనేది మన దేశం జనాభా. వరల్డ్ వైజ్ లో మనకి ఏదైనా ఇచ్చేస్తే కానీ అది ఇదవదు. దాని గురించి సిస్టమ్ ఏమన్నా ఆలోచిస్తారు కానీ, ఈ సిస్టమ్ ఏమన్నా ఆలోచించాలి కానీ ఎంతసేపు మన 3-4 నాకు తెలిసి ఇప్పుడు మీరు అన్నట్టు 2,50,000 కమ్యూనిటీ ఒడిశా, ఇది యూపీ, అది మనం యూపీ కూడా ఉందో లేదో తెలియదు, ఆంధ్ర, తమిళనాడు, కేరళ మధ్యలోనే నడుస్తున్నాయి. ఇంకా బయటికి వెళ్ళలేదుగా. వరల్డ్ వైడ్ ఎక్కడ జరిగింది, లిస్టింగ్ ఎక్కడ చేశారో తెలియకుండా అసలు ఫస్ట్ ఏంటంటే అందులో నుంచి 13 పాయింట్లు పెంచకుండా బయట వాళ్ళకి సపరేట్ రేటు పెట్టి కొంటే దాన్ని నమ్ముకున్న దాని రేటు తగ్గించి బయట లోపల వాళ్ళకి రేటు పెంచితే ఆటోమేటిక్గా కొంత ఇదేది ఒక రకంగా. ఇది కొనుక్కున్న వాళ్ళు అమ్మేసుకుని రేటు పెరిగినప్పుడు అమ్మేసుకుని వెళ్ళిపోయారు తక్కువ ఉన్నప్పుడు. ఈ ఉన్నోళ్ళు అలా ఇరుక్కుపోయి ఉన్నారు, లాక్ అయిపోయారు. ఈ లాక్ అయిన వాళ్ళైనా రిలీజ్ చేయటానికి వాళ్ళు మరి లోపల తిప్పుతున్నారే కానీ బయటకు వచ్చే మార్గం లేకుండా ఉంది. సిస్టమ్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మెటావర్స్ లో అంటున్నారు. మెటావర్స్ అనేది వరల్డ్ వైజ్ ప్రాజెక్ట్. వరల్డ్ వైడ్ ప్రాజెక్ట్ అంటే మీరే ఇప్పుడు చెప్పారు, పరిగెత్తించాలి. వాస్తవంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టు అసలు ఆ దారి ఎక్కడ కనిపిస్తలేదు కదా. అదే సార్, ఒక నిమిషం. మీరు సారీ సార్, మంచి పాయింట్ రైజ్ చేశారు. ఓకే, నో ప్రాబ్లం. సూపర్ ఎక్సలెంట్ గా మీరు మాట్లాడారు సార్. సూపర్ గా మాట్లాడారు. పాయింట్ మీరు రైజ్ చేశారు. నా ఉద్దేశం అంటే మీరు చెప్పిన వాటిలోనే నాకు ఇదేయానండి, అంతకంటే వేరే ఇదేం లేదు. ఇప్పుడు మనకి ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం. మీ పాయింట్ నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు అన్నది ఇది పీవీసీ మెటా ప్రాజెక్ట్ అన్నది ఇది ఒక బేస్మెంట్
ప్రాజెక్ట్ ఇండియాలో పడింది, బీజం పడింది అనుకుందాం. నాకు తెలిసి వీడు ఏమనుకుంటున్నాడు, సిస్టమ్ లాంచ్ చేసినటువంటి ఆ యొక్క ఎవరైతే డానియల్ జాన్సన్ లేకపోతే ఇంకొక ఎక్స్పర్ట్స్ ఎవరైతే కానీ ఉన్నారో, మెయిన్ హెడ్ ఎవరైతే ఉన్నారో, ఆ టీం ఏదైతే ఉందో, ఒక బేస్మెంట్ తీసుకోవడానికి ఇండియాలో లాంచ్ చేసినప్పుడు ఇండియాలో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. పిల్లలైన నుంచి పీవీసీ మెటల్ నుంచి కూడా బిగినింగ్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. బేస్మెంట్ స్ట్రాంగ్ గా పడింది కానీ మనకు పీవీసీ మెటా ఒక హాంకాంగ్ లోనో లేక బెర్లిన్ లోనో లేక జపాన్ లోనో లేక అమెరికాలోనో ఉన్నట్లుగా అక్కడ నుంచి పార్ట్నర్స్ ఉన్నట్లుగా అయితే దాఖలాలు లేవు. సో మెటావర్స్ లాంచ్ చేయాలంటే మెటావర్స్ వరల్డ్ వైడ్ గా ఎస్టాబ్లిష్ కానున్నటువంటి హ్యూజ్ ప్రాజెక్ట్, హ్యూజ్ టెక్నాలజీ కాబట్టి ఆ టెక్నాలజీకి ప్రతి దేశంలో ఉన్నటువంటి మెటావర్స్ లాంచ్ అయినప్పుడు ప్రతి దేశంలో ఉన్నటువంటి పౌరుడు ఆ మెటావర్స్ ని యూజ్ చేసుకోవాలంటే కమ్యూనిటీ, ఆ పర్సన్ పీవీసీ మెటా కొనాలి, పీవీసీ మెటా కావాలి. పీవీసీ మెటా ఆ రకంగా డెవలప్ చేస్తున్నట్టుగా విధంగా మనం చెప్తున్నాడు. వాడు సిస్టమ్ లో వైట్ పేపర్ లో కూడా అదే ఉంది. ఒకవేళ వాడు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఎస్టాబ్లిష్ కావాలంటే ఫస్ట్ లాంచ్ చేయాలి, లిస్ట్ అయ్యి మెటావర్స్ కి తను ఎలిజిబిలిటీ కావాలంటే, మెటావర్స్ ని యూజ్ చేసుకోవాలంటే కొన్ని కాయిన్స్ ఉన్నాయి. వాటితో పాటు మెటావర్స్ ని యూజ్ చేసుకోవాలంటే అందులో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నా, అందులో ఎంటర్టైన్మెంట్ విధానంలో వెళ్ళాలన్నా కూడా నీకు పీవీసీ మెటా కావాలి. అప్పుడు వస్తాడు పీవీసీ మెటాలోకి. పీవీసీ మెటా బయింగ్ అనుకుంటారా, లేకపోతే అప్పుడు పీవీసీ మెటా ప్రాజెక్టు ఎలాంటి లాంచ్ అయిన తర్వాత ఎలాంటి విధానాలు పెడుతుందో ఆ విధానానికి వాడు యాక్సెప్ట్ చేసి పీవీసీ మెటా తోటి మెటావర్స్ యూజ్ చేయాలి. సో అట్లా ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడైతే ప్రపంచానికి పరిచయం అయింది పీవీసీ మెటా అన్నది ఎక్కడ రుజువు లేదు. ఏ దేశంలోనూ విరివిగా పీవీసీ మెటా, భారతదేశంలో మీరు చెప్తున్న ఈ 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ, 2 తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుతున్నటువంటి పీవీసీ మెటా గురించి మాట్లాడుతున్నటువంటి అట్మాస్ఫియర్ బయట ఎక్కడ లేదు. కొన్ని రాష్ట్రాల్లో తప్ప బయట ప్రపంచంలో పీవీసీ మెటా గురించి డిస్కస్ చేసుకోవడం, మీటింగ్ చేయడం, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, వ్యాలెట్స్ ఉండడం అనేది ఎక్కడ లేదు. సో ఆ రకంగా రావాలంటే పీవీసీ మెటా ఒక మంచి కమ్యూనిటీ కావాలి. మంచి కమ్యూనిటీలో ఉండడమే కాకుండా హ్యూజ్ లెవెల్లో ట్రాన్సాక్షన్స్ జరిగి అది ఇక్కడ బేస్మెంట్ వేసుకుంటున్నాడు ఆడు ఇండియాలో. సో అది డెవలప్ చేసుకున్న తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత రివీల్ చేస్తాడు అని నేను అనుకుంటున్నా. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంత ప్రోగ్రామింగ్ జరిగింది, ఇంత డెవలప్ చేశాను నేను, ఇంత ఎన్ఎఫ్టీ కూడా లాంచ్ అవ్వాలి, ఎన్ఎఫ్టీ కూడా ఇంత జరిగింది. సో నేను ఈ రకంగా టోకన్ ఫార్మింగ్ ఇంత క్వాంటిటీలో నాకు ఇన్ని కోట్లలో నాకు టర్న్ ఓవర్ జరిగింది, సీడ్ ఫండింగ్ ఇంత జరిగింది, ఇంత పీవీసీ మెటా నేను అమ్మగలిగాను, ఇంత పీవీసీ మెటా సర్క్యులేటింగ్ లో ఉంది, ఇంత మార్కెట్ క్యాప్ నాది, అన్ని కూడా ఈ బేస్మెంట్స్, ఈ ఫిగర్స్ అన్ని కూడా ఎక్కడైతే లాంచ్ చేశాడో అక్కడ డెవలప్ చేసుకుని తర్వాత లిస్ట్ అవుతాడా, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ కి వెళ్తాడా అన్నది ఇది మనం అనుకోవాల్సింది తప్ప దిస్ ఈస్ ద ఫైనల్ ఫిగర్, దిస్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్ రూట్ అన్నది ఎవరు కానీ చెప్పలేం సార్. రాజా సార్ మీరు వస్తారా సార్? ఫ్రీగా ఉంటే వచ్చి ఫినిష్ చేయండి సార్, టైం అయింది. ఓకే, ఇందాక సార్ అడిగింది కూడా చాలా మంచి ఆలోచించేటువంటి క్వశ్చన్. అది చాలా మందికి ఉన్నటువంటి క్వశ్చన్. అది ఎక్కడుంది, మన ఏపీలో, మన యొక్క ఎక్కడ ఒరిస్సాలో, లేకుంటే కర్ణాటకలో, లేకుంటే బాంబేలోనో ఎక్కడో ఒకటి జరుగుతుంది తప్ప మీటింగ్స్, టెలిగ్రామ్ మీటింగ్స్ కానీ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, తమిళనాడు ఇట్లా ఉన్నాయి. కానీ బయట దేశంలో పీవీసీ మెటా గురించి ఎవరు మాట్లాడుతున్నారు అన్నది సార్ ప్రశ్న. కరెక్టే. సో దానికోసం వాళ్ళు ప్లాన్ చేసుకోబోతున్నారు పీవీసీ మెటా సిస్టమ్. వాళ్ళ వైట్ పేపర్ లో వాళ్ళు చెప్పేదంతా కూడా మెటావర్స్ గురించే. మెయిన్ వాళ్ళ ఫోకసే అది, వాళ్ళ ఫ్యూచర్ ఎజెండానే అది. దానికోసమే నేను పనిచేస్తున్నాం అనేది వాళ్ళు పదే చెప్తున్నటువంటి విధానం. దానికోసం మన టెస్ట్ వ్యాలెట్ లో కూడా మెటావర్స్ కు ఇది పనిచేస్తుంది అన్నట్లుగా చెప్పుకొని వచ్చారు. సో దాని తర్వాత చాలా మార్పులు చేస్తున్నారు. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక పగడ్బందీగా ఒక మంచి ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయడానికి అనేక రకాలైనటువంటి మార్పులు చేసుకుంటూ ఒక ఫైనల్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఆ ఫైనల్ ప్రోడక్ట్ అన్నది ఎట్లా ఉంటుంది అన్నది మనం చెప్పలేం, గెస్ చేయలేం. సో ఏదైనా మనం
సిస్టమ్కి సిస్టంలో జరిగేటువంటి మార్పులకు అనుగుణంగా జర్నీ చేయడం తప్ప క్వశ్చన్ చేసేటువంటి విధానం, మెయిల్ చేసేటువంటి విధానం, మెయిల్ ద్వారా ఆన్సర్ చేసేటువంటి విధానం, ఆన్సర్ తీసుకునేటువంటి విధానం ఎక్కడైతే కనబడలేదు. హెల్ప్ డెస్క్ కూడా లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నా మాటలు ఇంతవరకు మీరు విన్నందుకు చాలా ధన్యవాదాలు. ఇందాక మాట్లాడేటువంటి వాళ్ళు కూడా చాలా ధన్యవాదాలు సార్. సో టైం అయింది కాబట్టి క్లోజ్ చేసుకుంటున్నాం. తిరిగి రేపు 9:40 నిమిషాలు కలిసి పెట్టాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరిబడి. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. జై ప్లీజ్ సార్. జై పీవీసీ మేడం. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ. Yes, thanks. రాజా సార్, నేను క్లోజ్ చేస్తారా? నాకు అడ్మిన్ ఉందా?